గోవాలోని ఈరోజు మాది లాస్ట్ డే. ట్రిప్‌కి వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా వస్తామో, లాస్ట్ డే అంత బాధ అనిపిస్తది. కానీ ఫీల్ అయితూ కూర్చుంటే డే వేస్ట్ అయిపోతది కాబట్టి, ఉన్న ప్లేసెస్ కవర్ చేయాలి కాబట్టి, ఫస్ట్ మెక్‌డీకెళ్ళి బర్గర్ తినేసి ఎనర్జీ అయితే తెచ్చేసుకున్నాము. తర్వాత వెగటర్ బీచ్‌కి అయితే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 1 అయింది. ఫుల్ అంటే ఫుల్ హీట్ ఉండి అస్సలు తట్టుకోలేకపోయాము. ఒక 2 మినిట్స్ ఉండేసి పైనుంచి అలా వ్యూ చూసేసి అప్పటికే నా బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. సో కోకోనట్ వాటర్ తాగేసి నెక్స్ట్ అంజనా బీచ్‌కి అయితే వచ్చేసాము. నాకు అంజనా బీచ్ అంటే ఎందుకో చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రైడ్ కూడా వేయించేసుకున్నాను. చాలా బాగుండే. అంజనా బీచ్ దగ్గర షాపింగ్ అయితే నాకు చాలా ఫేవరెట్ అని చెప్తాను. నేను ఎప్పుడు గోవాకు వచ్చిన షాపింగ్ ఇక్కడే చేస్తాను. సో అమ్మాయిలు మీకు కూడా చెప్తున్నా, చాలా ప్రెట్టి డ్రెస్సులు ఉంటాయి గోవాలోని. ఈ అంజనా బీచ్ దగ్గర షాపింగ్ అయితే చేసేయండి. నేనైతే ఈసారి గోవాలో ఫుల్గా షాపింగ్ చేసేసాను. ఇదంతా అయిన తర్వాత ఆకలేస్తుంది కదా, ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కాబట్టి మా వాడు గోవా వచ్చినప్పటి నుంచి నేను ఫిష్ తినలేదు అని అన్నాడు. వెళుతూ ఉంటే ఫిష్ డెక్ అయితే కనిపించేసింది. ఇంకా లంచ్ ఈ ఫిష్ డెక్లో అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఫుడ్ అయితే టేస్టీగా చాలా బాగుంది. సో నేనైతే ఫుల్గా కుమ్మేశాను. ఇంకా గోవాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము.